అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. Saffron. Hours of dedication weave the tapestry of knowledge I bring to you, meticulously gathered and lovingly shared. Each video is a labor of passion, research, and creativity, crafted to inform, inspire, and ignite curiosity. Your support, be it a subscription, a like, or sharing, means more than words can say. It's the fuel that keeps this journey alive and growing, connecting us in a shared pursuit of understanding and discovery. Together, let's build something extraordinary. రాష్ట్రంలోని విభిన్న భాషా పాఠ్యాంశాల్లో భాగంగా యూపీ పాఠశాలల్లో తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీలతో పాటు తెలుగును బోధిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం మరియు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కొత్త విద్యా విధానం ఎన్ఈపీ 2020 కింద ఈ చొరవ 3 భాషల ఫార్ములాకు అనుగుణంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన గ్రామస్తులు మాగాయ్ నదిపై 108 అడుగుల వంతెనను నిర్మించడానికి దాదాపు రూపాయలు. ఈ వంతెన ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించడం మరియు అవసరమైన సేవలను మెరుగుపరచడం ద్వారా కనీసం 50 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అధికారిక అనుమతి లేకుండానే వంతెన నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ నాణ్యత మరియు జవాబుదారీతనం గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. 2020 నార్త్ ఈస్ట్ ఢిల్లీ అల్లర్లతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు బెయిల్ మంజూరైంది. మార్చి 6, 2020న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎయిడ్ అరెస్టు చేసినప్పటి నుండి హుస్సేన్ కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ లోని సెక్షన్ 4 ప్రకారం హుస్సేన్ తన ఆరోపించిన నేరాలకు గరిష్టంగా సగానికి పైగా శిక్షను ఇప్పటికే అనుభవించాడని భావించిన కర్కర్దుమా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెయిల్ ఉన్నప్పటికీ అల్లర్లకు సంబంధించిన పెద్ద కుట్రలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున హుస్సేన్ కస్టడీలోనే ఉంటాడు. హుస్సేన్పై వచ్చిన ఆరోపణలలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ, అలాగే మతపరమైన అల్లర్లకు వ్యతిరేకంగా నిధుల నిరసనలు ఉన్నాయి. వ్యక్తిగత మరియు పూచీకత్తు బాండ్లను అందించడం మరియు కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం వదిలి వెళ్లకుండా ఉండటం వంటి కఠినమైన షరతులలో అతని బెయిల్ ఆమోదించబడింది. అనేక మంది సాక్షులు మరియు మోసం, నేరపూరిత కుట్ర మరియు డాక్యుమెంట్ తప్పుడు ఆరోపణలతో కేసు విచారణ సంక్లిష్టంగా ఉంది. సీఏ వ్యతిరేక నిరసనల కోసం హుస్సేన్ ₹5.24 కోట్లను ఉపయోగించారని, ఈ మొత్తంలో కొన్ని భాగాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఏడ్ పేర్కొంది. ఢిల్లీ గొడవలలో నష్టపోయిన ఆఫీసర్ అంకిత్ శర్మ గురించి ఒక్కసారి మళ్లీ మాట్లాడుకుందాం. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఉద్యోగ అంకిత్ శర్మ 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. చాంద్ బాగ్లోని మురుగు కాల్వలో 51 పదునైన మొద్దుబారిన గాయాలతో అతని మృతదేహం లభ్యమైంది. సస్పెన్షన్కు గురైన ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ప్రోద్బలంతోనే శర్మను లక్ష్యంగా చేసుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. గ్రూపుల మధ్య ఉద్రిక్తతలను శాంతింపజేసేందుకు శర్మ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కాలంలో జరిగిన హింసాకాండకు ఈ కేసు ఒక ముఖ్యమైన, బాధాకరమైన గుర్తుగా మిగిలిపోయింది. భలే ఉంది మన న్యాయ వ్యవస్థ. దేశాన్ని తగలబెట్టాలి, ఐబీ ఆఫీసర్లను చంపిన వాళ్ళకు కూడా బెయిల్ ఈజీగా ఇస్తారు. చిన్న పిల్లల్ని కొట్టిన వాళ్ళకు కూడా, చంపేసిన వాళ్ళను కూడా బెయిల్ ఇస్తున్నారు. వాళ్ళని జైల్లో ఉంచాల్సింది బెయిల్ ఎందుకండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా డాక్టర్ పూనం గుప్తా 3 ఏళ్ల కాలానికి నియమితులయ్యారు. దశాబ్ద కాలంలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఆమె. గుప్తా తన కెరీర్ నుండి ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐఎంఎఫ్ మరియు భారతదేశ ఆర్థిక విధాన సర్కిళ్లలో అనుభవాన్ని పొందారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, యుఎస్ఏ నుండి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో పీహెచ్డీ మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ ఆమె విద్యాపరమైన ఆధారాలలో ఉన్నాయి. ఆమె భారతదేశపు అతిపెద్ద ఆర్థిక విధాన థింక్ ట్యాంక్ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఎన్కాఫ్
డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రస్తుత బీజేపీ పాలనను భారతదేశంలోని బ్రిటిష్ వలస పాలనతో పోల్చారు. విభజించి పాలించు అనే బ్రిటిష్ పాలసీ తరహాలోనే ప్రస్తుత పాలన కూడా కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తోందన్నారు. భారతదేశ సంస్కృతి మరియు చరిత్రను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భిన్నత్వంలో దేశం యొక్క ఏకత్వాన్ని ప్రచారం చేసే ప్రచారాన్ని కాంగ్రెస్ నిర్వహించాల్సిన అవసరం ఉందని సింగ్ పేర్కొన్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. 1928లో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. అందులో భారత్కు డొమినియన్ స్టేటసే చాలు, మొత్తం ఇండిపెండెన్స్ మాకేం వద్దు అని రాశారు. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మద్దతు తెలిపారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ మిగిలిన వేరే లీడర్స్ ఎవరైతే గనక బాగా పోరాడాలి, మనకి మన స్వరాజ్యం కావాలి అని అరిస్తే అని అని ఆ ఇంటెన్సిటీ తీసుకొని వస్తే అప్పుడు ఆయన వైఖరి మార్చుకున్నాడు జవహర్లాల్ నెహ్రూ. మీరొచ్చి మాకు నీతులు చెప్పడం, మన భారతదేశంలో మిగిలిన వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి నీతులు చెప్పడం అనేది దరిద్రం. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఈద్ అల్ఫితర్ ప్రార్థనల తర్వాత కొంతమంది వ్యక్తులు పాలస్తీనా జెండాను ఊపుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. స్థానిక మసీదులో ఈద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈ సంఘటన జరిగింది మరియు విదేశీ జెండాను రెపరెపలాడించడం దృష్టిని ఆకర్షించింది మరియు పోలీసు విచారణను ప్రేరేపించింది. ఈ సంఘం నుండి ఇంతకంటే ఏం ఆశించగలం చెప్పండి? ఎప్పుడైనా భారత జెండాను ఇంత ఇష్టంగా ఊపడం ఎప్పుడైనా చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ కళ నాకు ఎప్పుడు కలలాగానే ఉండిపోతుంది అనే భయం నాకు ఎట్లాగూ ఉంది. నాకు ఆ నమ్మకం కూడా ఉంది, ఈ కళ కలగానే ఉండిపోతుందని. మన మొదటి విద్యామంత్రి ఏమన్నారో చూద్దాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రపంచ ముస్లింలు అందరూ ఒకటే, ఎక్కడో ఎవరికో ఏ అరబ్ దేశంలోనో వాడికి ముళ్ళు గుచ్చుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ ముస్లింలు వీళ్ళు వీళ్ళు బాధపడాలి అని చెప్పారు. పైగా ఈ ప్రపంచ ముస్లింలందరూ ఒకటే శరీరం అని అన్నారు. అంతేగాని ఏనాడైనా ఇక్కడున్న హిందూ, ఇక్కడున్న ముస్లిము ఇద్దరిది ఒకటే జీన్స్ అనే మాట ఆయన నోట్లో నుంచి వచ్చిందా? మన మొట్టమొదటి విద్యామంత్రి ఎట్లుంటే ఒక నార్మల్ ముస్లిం, ఇక్కడుండే ముస్లిం ఎలా ఉండుండొచ్చు? మీరే ఆలోచించండి. అఫ్స్పా సాయుధ దళాలకు విస్తృత అధికారాలను మంజూరు చేసింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా మణిపూర్, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించబడింది. ఇందులో 6 నెలల అమలు, నిర్దిష్ట పోలీసు అధికార పరిధిలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. చట్టం దాని విస్తృత అధికారం కోసం విమర్శలను ఎదుర్కొంది మరియు రద్దు చేయాలనే పిలుపులు బలంగా ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోడ్కాస్ట్లో 100 హిందూ కుటుంబాలలో ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా జీవించగలదని పేర్కొన్నాడు. అయితే రివర్స్ నిజమేనా అని ప్రశ్నించారు. హిందువులపై హింస గురించి తన అభిప్రాయాన్ని వివరించడానికి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లలో జరిగిన సంఘటనలను అతను ప్రస్తావించాడు. బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, 2017లో అల్లర్లు ఆగిపోయినప్పటి నుంచి మత సామరస్యాన్ని ఎత్తిచూపుతూ ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్లు 2025 పార్లమెంటు ఆమోదించబడింది. లోక్ సభ ముందుగా ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదం పొందింది. విదేశీయుల చట్టం 1946 మరియు పాస్పోర్ట్, భారతదేశంలోకి ప్రవేశం చట్టం 1920 వంటి కాలం చెల్లిన చట్టాలను భర్తీ చేస్తూ భారతదేశంలో విదేశీయుల వలసలు, ప్రవేశం మరియు బసను నియంత్రించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ స్థితి కోసం రుజువు భారాన్ని రాష్ట్రంపై కాకుండా వ్యక్తులపైకి బదిలీ చేస్తుంది. ప్రతిపక్షాలు బిల్లును విమర్శిస్తూ వ్యక్తిగత హక్కులపై దాని సంభావ్య ప్రభావంపై ఆందోళనలను ఉటంకిస్తూ తదుపరి పరిశీలనను డిమాండ్ చేశాయి. సరే, మనం బిల్లు అయితే తెచ్చుకున్నాం, ఇమిగ్రేషన్ బిల్లు. వీళ్ళని ఇప్పుడు మనం ఎల్లగొడతామా లేదా? ఈ బంగ్లాదేశీలని, రోహింగ్యాలని తీసుకొని పోయి బయట వదిలిపెట్టగలుగుతామా లేదా?
బిల్లులు ఎన్నైనా తీసుకొని రావచ్చు. కానీ ఆ ధైర్యం కూడా చేయాలి. ఎంతసేపు జాతీయవాదం, జాతీయవాదం అని మాటలతో కడుపు నింపితే సరిపోదు. మాకు చేతలు కూడా కావాలి. ఇది నేనిచ్చే సందేశం. మీరు గూడా ప్రజలారా, మీరు గూడా చూసేవాళ్ళు ప్లీజ్ మీరు అరిస్తే తప్ప మనం బాగుపడం, ముందుకు పోం. ఆలోచించండి. జమ్మూ మరియు కాశ్మీర్లోని పూంచ్లో పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒప్పందాలను విస్మరించడం మరియు చొరబాటుకు ప్రయత్నించే అవకాశముంది. ఒకటి, ఈ దురాక్రమణ శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుంది మరియు పాకిస్తాన్ యొక్క అస్థిరపరిచే చర్యలను మరియు సరిహద్దు భద్రతకు కొనసాగుతున్న సవాళ్లను ఎత్తిచూపుతూ భారతదేశం యొక్క ప్రతీకార చర్యను ఆవశ్యకం చేస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ పదే పదే రెచ్చగొట్టడాన్ని గమనించాలి. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ మతోన్మాద మైండ్సెట్ ని మార్చలేకపోయారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల పార్లమెంటులో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారతదేశం నిరంతరం ఆందోళనలు చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ పాకిస్తాన్ తన మైనారిటీలను రక్షించడంలో విఫలమైంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు మరియు అహ్మదీయ కమ్యూనిటీ సభ్యులపై దాడులతో సహా అనేక హింసాత్మక సంఘటనలు నివేదించబడ్డాయి. ఇది భారతదేశానికి ముఖ్యమైన ఆందోళనగా మిగిలిపోయిందని జైశంకర్ హైలైట్ చేశారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడికే పళనిస్వామి ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐడీఎంకే బీజేపీ కూటమి పునరుద్ధరణకు అవకాశముందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. టాస్మాక్ మద్యం కుంభకోణం మరియు జాతీయ విద్యా విధానం యొక్క భాషా ఫార్ములాతో సహా పలు రాష్ట్ర సమస్యలను పళనిస్వామి చర్చించినప్పుడు మీడియా నివేదికలను సెన్సేషనల్ అని పిలిచి పొత్తు చర్చలను బహిరంగంగా ఖండించారు. అయితే ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో డీఎంకే పటిష్టమైన పనితీరు కనబరిచిన తర్వాత ఏఐఏడీఎంకే తన వైఖరిపై పునరాలోచన చేస్తోందని అంతర్గత సమాచారం. తమిళనాడులో తన స్థావరాన్ని పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ కె. అన్నామలైకి వారసుడిని తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఎంచుకునేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఇది కనీసం 10 సంవత్సరాల ప్రాథమిక సభ్యత్వం వంటి ఎన్నికల ప్రమాణాలను చూపిస్తుంది. ఇది నైనార్ నాగేంద్రన్ వంటి కొన్ని అభ్యర్థులను బాహ్యమనం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైకి చేసే సందర్శన కూడా ప్రస్తావించబడింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకేతో కలిసి ఎన్నికల రంగంలో ఆయన పాత్రపై ఊహాగానాలు ఉన్నాయి. అయినా ఈ బీజేపీ వాళ్ళకి ఏమైనా పిచ్చా, లేకపోతే సూసైడ్ చేసుకునే మెంటాలిటీయా? అసలు అన్నమలై కంటే ముందు బీజేపీకి కనీసం అక్కడ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉందా? పార్టీలో ఎంతో మంది జాయిన్ అయింది అన్నమలైని చూసి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలనికి మెచ్చుకొని పార్టీ పెద్దగా అయింది. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టేస్తానని అంటున్నారు. ఏంది ఆత్మహత్య కాకపోతే ఇంకిదేంది? మీ పిచ్చండి ఇదంతా. ఇప్పుడు ఈపీఎస్సీ ఇంతకు ముందు కాంగ్రెస్ తోటి ఉన్నాడు. ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి బీజేపీ తోటి ఉంటానంటున్నాడు. ఆయన ద్రవిడవాదాన్ని తప్ప ఇంకా నేషనలిజంని ఎప్పుడైనా బయట పెట్టిండా? ఆయన ఎప్పుడూ అట్లా మాట్లాడలే. డిఎంకే ఎంతనో ఏఐఏడిఎంకే అంతే. వాళ్ళు అదే మాట మాట్లాడారు. వాళ్ళు అదే ఊతం పట్టుకున్నారు. ఇంత ఆత్మహత్య చేసుకునే నిర్ణయాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఒక్క క్యాస్ట్ పాలిటిక్స్‌నే చూసుకుంటే రేపొద్దున మాపొద్దున నేషనలిజం గురించి అక్కడ తమిళనాడులో పెరిగే అవకాశం ఉంటుందా? మార్చి 23, 2025న కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వక్ఫ్ సవరణ బిల్లును విమర్శించారు. దీనిని రాజ్యాంగంపై దాడి గా అభివర్ణించారు మరియు బీజేపీ సమాజాన్ని ధృవీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు మైనారిటీ కమ్యూనిటీల హక్కులు మరియు సంప్రదాయాలను దెబ్బతీస్తుందని, వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించేవారి సామర్థ్యాన్ని పలుచన చేస్తుందని ఆయన వాదించారు. ఇంతలో ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ నసరుద్దీన్ చిష్టీ మార్చి 23, 2025న బిల్లుకు మద్దతుని తెలిపారు.
ముస్లిం సమాజం ప్రభుత్వ ఉద్దేశాలను విశ్వసించాలని మరియు రెచ్చగొట్టే ప్రకటనలకు గురికాకుండా ఉండాలని కోరారు. ఈ వైఖరి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ నుండి పదునైన విమర్శలను ఎదుర్కొంది. చిష్టీ బీజేపీకి బ్రోకరింగ్ అని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 ఈరోజు ఏప్రిల్ 2, 2025న లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఇది తీవ్రమైన చర్చలకు దారితీసింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఇది వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో మార్పులను ప్రతిపాదిస్తుంది. ఇందులో ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో భాగం చేయడానికి అనుమతించడం మరియు ఆస్తి వివాదాలపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును పారదర్శకత మరియు సమర్థతకు ఒక అడుగుగా సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని మరియు విభజన అని విమర్శించాయి. పార్లమెంటులో బిల్లు ముందుకు వెళ్లే కొద్దీ వాడివేడి చర్చలు కొనసాగుతాయని భావిస్తున్నారు. మార్చి 23, 2025న కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వక్ఫ్ సవరణ బిల్లును విమర్శించారు. దీనిని రాజ్యాంగంపై దాడి గా అభివర్ణించారు మరియు బీజేపీ సమాజాన్ని ధృవీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు మైనారిటీ కమ్యూనిటీల హక్కులు మరియు సంప్రదాయాలను దెబ్బతీస్తుందని, వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించేవారి సామర్థ్యాన్ని పలుచన చేస్తుందని ఆయన వాదించారు. ఇంతలో ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ నసరుద్దీన్ చిష్టీ మార్చి 23, 2025న బిల్లుకు మద్దతుని తెలిపారు. ముస్లిం సమాజం ప్రభుత్వ ఉద్దేశాలను విశ్వసించాలని మరియు రెచ్చగొట్టే ప్రకటనలకు గురికాకుండా ఉండాలని కోరారు. ఈ వైఖరి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ నుండి పదునైన విమర్శలను ఎదుర్కొంది. చిష్టీ బీజేపీకి బ్రోకరింగ్ అని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 ఈరోజు ఏప్రిల్ 2, 2025న లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఇది తీవ్రమైన చర్చలకు దారితీసింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఇది వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో మార్పులను ప్రతిపాదిస్తుంది. ఇందులో ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో భాగం చేయడానికి అనుమతించడం మరియు ఆస్తి వివాదాలపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును పారదర్శకత మరియు సమర్థతకు ఒక అడుగుగా సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని మరియు విభజన అని విమర్శించాయి. పార్లమెంటులో బిల్లు ముందుకు వెళ్లే కొద్దీ వాడివేడి చర్చలు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ అట్టడుగున ఉన్న ముస్లింల సామాజిక పరిస్థితులను మెరుగుపరిచే దాని సామర్థ్యాన్ని ఎత్తిచూపుతూ బిల్లుకు బలమైన మద్దతును తెలిపారు. పస్మండ ముస్లిం నాయకులు ఈ బిల్లు పస్మండ ముస్లింలకు ప్రయోజనకరమైనదిగా పరిగణించబడింది, ఎందుకంటే ఇది వక్ఫ్ ఆస్తులకు మెరుగైన ప్రాతినిధ్యం మరియు నిర్వహణను నిర్ధారించే లక్ష్యంతో ఉంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమ న్యాయవాదులు కొంతమంది నాయకులు వక్ఫ్ ఆస్తి ఆదాయాన్ని నిరుపేద ముస్లింల విద్య మరియు సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్లించడానికి బిల్లు సహాయపడుతుందని నొక్కి చెప్పారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై సిబిఐ తన దర్యాప్తును ముగించింది. దీనిని ఆత్మహత్యగా నిర్ధారించింది మరియు ఫౌల్ ప్లేకి ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. గతంలో ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి అన్ని ఆరోపణల నుండి క్లియర్ చేయబడింది. దేశాన్ని ఉర్రూతలుగించిన ఈ కేసు ఇప్పుడు అధికారికంగా ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా తొలిసారిగా డ్రగ్స్ జనాభా గణనను ప్రకటించింది. ఈ చొరవ 2025 నుంచి 26 వరకు రాష్ట్ర బడ్జెట్లో ఆవిష్కరించబడింది. మాదకద్రవ్యాల వ్యసనం, డిఅడిక్షన్ కేంద్రాల వినియోగం మరియు ప్రభావిత వ్యక్తుల సామాజిక స్థితిపై సమగ్ర డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పంజాబ్లోని ప్రతి ఇంటి నుండి సమాచారాన్ని సేకరించే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయించింది. మాదకద్రవ్యాల వ్యసనాన్ని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడంలో ఈ డేటా ఆధారిత విధానం సహాయపడుతుందని ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన మరియు మాదకద్రవ్యాల రహిత సమాజంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న విస్తృత బదల్టా పంజాబ్ను మార్చడం ప్రచారంలో ఈ చొరవ భాగం.
బొమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్